వీరప్రసాద్. ఈ పేరేంటి? వీరప్రసాద్. వీరప్రసాద్ ఏం చేస్తుంటారు? టైల్స్ వర్క్ షాప్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలుపంటారు? పవన్ కళ్యాణ్ గెలుపు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకనండి? పవన్ కళ్యాణ్ గారు గెలుపంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అభివృద్ధి లేదు. ఇంకోటంటే ఈ పిఠాపురంలో మరీ దారుణం. పక్క విలేజ్లు పెద్దాపురం సామకోట అన్ని అయినాయి కానీ పిఠాపురంలో అభివృద్ధి శూన్యం. అసలు ఏ అభివృద్ధి లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి అని గెలిపిస్తుంది. పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే చేశారు, వంగగీత ఎంపీ చేశారు. ఎలా ఉందండి పరిపాలన కానీ అభివృద్ధి? పెన్నెం దొరబాబు గారు సీఎం నే కలలేదు. ఆయన ఇంకా అభివృద్ధి ఏం చేస్తాడు? ఆయనకి అపార్ట్మెంట్ లేదు కలడానికి. వంగగీత గారు అయితే 5 సంవత్సరాలు దరిదాపు ఇప్పుడు కనపడలేదు మనకి. 5 సంవత్సరాలు అక్కడే లేదు. ఆవిడ ఇప్పుడు వచ్చి తిరుగుతుంది. ఆవిడ మీరు అన్నట్టయితే జనసేన వన్ సైడ్ అంటారా? జనసేన వన్ సైడ్. మరి ఏంటంటే ఇక్కడ జనసేన వన్ సైడ్ అంటారంట. మరి జనసేన వన్ సైడ్ అనేటప్పుడు ఇక్కడ వైసీపీ నాయకులు కానీ కొంతమంది కొండలు కానీ ఇక్కడ జనసేన వాళ్ళ మీద కానీ టీడీపీ కార్యకర్తల మీద బీజేపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారంట. రాళ్లతో కొట్టడాలు, బీర్ సీసాలు పగలకొట్టి కెట్టేయడాలు ఇవన్నీ చేస్తున్నారంట. వాళ్ళు ఇవాళ కొత్త కాదు ఇలా చేయడం, దాడి చేయడం. 5 సంవత్సరాలు అదే చేశారు. వాళ్ళు అందరి మీద దాడి చేశారు. కనీసం మన ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ లో కూడా నామినేషన్ వేసిన కూడా కొట్టేవారు. వాళ్ళు అంటే దౌర్జన్యంగా చేసే పరిపాలించారు. వాళ్ళు కొత్త కాదు. 5 సంవత్సరాల పాటు నుంచి చూస్తున్నాం. వాళ్ళకి టైం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ రెస్ట్ తీసుకుంటారు. అది వాళ్ళైతే సరే ఇంటికి పంపుతాం. మరి ఏంటంటే ఎలాంటి అరాచక పాలన 5 ఏళ్ళు రాక్షసంగా జనాలను కొట్టడం, హింసించడం. మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది వ్యక్తిగతంగా ఎవరిష్టం వాళ్ళదండి. వ్యక్తిగతంగా ఎవరికి సపోర్ట్ చేసుకున్నా, ఎవరు ఓటు వేసుకున్నా అడిగే హక్కు ఎవరికి లేదండి. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. మరి అలాంటి ప్రభుత్వంలో ఇక్కడ ఇలా నియంతృత్వ పాలన కింద ప్రజల్ని హింసించడం, దాడి చేయడం, వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎప్పుడు లేదండి. ఎన్నో ప్రభుత్వాలు చూసాం. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు తిరుగుతున్నాను. ఎన్నో పార్టీలు వచ్చాయి, అన్ని వచ్చాయి. కానీ ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు. అది నా ఒకటి కాదు, ప్రజలందరూ అదే అనుకుంటారా? మార్చడం కూడా కత్తిరించాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దించుతాము. మరి జగన్మోహన్ రెడ్డి దాచుకోవడం అనే కాన్సెప్ట్ తప్పి ఏమీ లేదంటారు. మరి మీరే ఉంటారు దాని గురించి? అంటే అక్షరాలనే మద్యం అంతా ఆగే, అన్ని అపారాలు ఆలయ్యే. ఇప్పుడు కల్తీ మద్యం వచ్చింది. ప్రజలారా వైసీపీ పంచే మద్యం ఎవరు తాకండి. అది చాలా దారుణమైన మద్యం. తాగితే మీ ఆరోగ్యం చాలా హానికరం. వైసీపీ వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తున్నాను. అందరికీ ప్రభుత్వం ఉంటుందో ఏ ప్రభుత్వం ఉంటుందో అది తెలియదు. కానీ ఏంటంటే ప్రజలందరూ కూడా అందరూ బాగుండాలి. మీరు కల్తీ మద్యాలు కదా తాగి దేనికి కూడా మీరు బానిసలు కావద్దు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు మీరు మద్యం అంటున్నారు కదా, ఇప్పుడు మొన్న పిఠాపురంలో దాదాపు 80 లక్షల రూపాయల మద్యం అనేది పట్టుబడ్డది అన్నట్టు ఎన్నికల ఆఫీసర్లకి దొరికిందన్నట్టు చెప్తున్నారండి. అది కాకుండా మొన్న ఏమో 2 కోట్ల 3 కోట్ల రూపాయల బంగారం అనేది దొరికింది. తర్వాత అంత ముందు డూప్లికేట్ ఈవీఎంలు కానీ, బ్యాలెట్ పేపర్లు కానీ ఇలాంటివన్నీ దొరికినాయి అని అంటున్నారు. ఏంటండి ఎలక్షన్ రాకముందే ఇన్ని పట్టుబడుతున్నాయంటే రేపు పొద్దున్న ఎలక్షన్ కి సజావుగా జరుగుద్దంటారా? ప్రజలు కూడా నమ్మకలేదు. సరిగా చేయని నమ్మకం లేదు. అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారం తీసుకుని వాటి ద్వారా ఫాలో అవుతున్నారు. ఈ రోజు మన డీజీపీ గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డీజీపీ ఆయన మన డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఆయనకు తొత్తుగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి. అతను కూడా ఎన్నికల కమిషనర్ తీసేయడం జరిగింది. ఇవాళ కొత్త డీజీపీ వస్తున్నారు. ఆ సీఎస్ ఉన్నారు కదా, ఆయన కూడా తీసేస్తే మంచిదని చూస్తున్నారు. వాళ్ళ వర్గం అంటే రాష్ట్రంలో పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఒకే నియోజకవర్గం వాళ్ళు. మళ్ళీ వాళ్ళందరూ కూడా రెడ్డిలు ఒకే నియోజకవర్గం వాళ్ళు. వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఆయన అధికారంలో లేకపోయినా సరే ఆయన చేయంటున్నాడు. ఈ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ లో ఈ అందరి మీద దృష్టి పెట్టి ఎవరికి తొత్తుగా చెయ్యకూడదు, కరెక్ట్ గా చేయండి. ఏ పార్టీకి చేయొద్దు, మీరు జనసేనకి చేయొద్దు, కూటమి బీజేపీకి చేయొద్దు, ఏ పార్టీకి చేయొద్దు. ప్రజలు ఒక అభిప్రాయంలో ఉన్నారు, ఏం చేయాలి ప్రజలు చేస్తారు. మీరు చేయండి. ఎవరికి తొత్తులుగా చెయ్యొద్దు. అందరూ మీరు ఉద్యోగాలు చేయడానికి వచ్చారు. అందరూ అన్ని ప్రభుత్వాలు మీరు ఉద్యోగాలు చేయాలి. అంతేనా ఈ ప్రభుత్వం ఉంటుందో పోద్దు ఎవరు తెలుసు. ఆ ప్రభుత్వం పోతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవుల్లో, కీలక పదవుల్లో ఎక్కువగా దాదాపుగా 250 పదవుల్లో 180 పదవులకి రెడ్డి సామాజిక వర్గం నుంచి చెందిన వాళ్ళే పెద్ద పెద్ద అధికారులు. పోలీస్ వ్యవస్థ గానీ, ఎన్నికల వ్యవస్థ గానీ, లేకపోతే సిఎస్ వ్యవస్థ గానీ, కలెక్టరేట్ గానీ ఏ వ్యవస్థ చూసుకున్నా సరే అందులో పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడా రెడ్డిసే ఉన్నారండి. దాదాపు 180 మంది ఉన్నారంట. మిగతా వాళ్ళు
ఒక 70-60 మంది ఉండేటట్టు చెప్తున్నారండి. అవును. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆర్థికంగా వాళ్ళ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తప్పితే ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏం లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. తిరుపతి తిరుపతి ఉన్నాడు ఆయన. అంటే ఫస్ట్ వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఆయన ఇచ్చారు 4 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. నెక్స్ట్ బీసీగా వచ్చు కదా. మళ్ళీ మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అతను. ఎమ్మెల్యేకి మళ్ళీ ఇంకో పదవి ఇస్తారా? మీకు ఇంకో బీసీగా వచ్చు కదా. ఎవరు లేరంట, మీరే పరిపాలించాలా? తిరుపతిని అయితే నాశనం చేసేసారు. ఎవరన్నా తిరుపతి వెళ్ళాలంటేనే అల్లిపోతున్నారు ఈ రోజు. వాళ్ళు తిరుపతి ఈజీగా వచ్చి వాళ్ళు భయపడ్డానికి అక్కడ చాలా ఇదిగా ఉంది. టికెట్లు ఏమంటారు, దర్శనాలు ఏమంటారు, రూములు ఏమంటారు, అది ఇలా ఆన్ చేయడం అలా ఆఫ్ చేసాడు. మేము మన తిరుపతి వెళ్ళి ఇంట్లో పడ్డాం. భోజనం బాగు చేస్తారు అక్కడ. తిరుపతి అయితే నెంబర్ 1 ఇంకా మొత్తం అంత ఫ్రాడ్ చేశారు తిరుపతి విషయంలో. తిరుపతి దేవస్థానం అంతా దాసం చేస్తారు. తిరుపతి అంతానే తిరుపతి వెళ్ళాలంటేనే భయపడేలా చేశారు ప్రజలు వాళ్ళు. ఇప్పుడు తిరుపతే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు లాస్ట్ టైం కూడా 2 సంవత్సరాల కింద అంతర్వేది రథం అనేది తగలబెట్టాడు, గుళ్ళో విగ్రహాలు పగలగొట్టాడు, గుళ్ళో గుండీలు దొంగతనాలు. ఈ 5 ఏళ్లలో ఇవి చాలా ఎక్కువైపోయినాయి. హిందూ దేవాలయాల మీద చాలా ఎక్కువగా దాడులు జరిగినాయి. మరి హిందూ భక్తులు గాని హిందువులు గాని ఏవి ఎవరి గురించి కూడా మాట్లాడతలేదు, పైగా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి మీరేమంటారు? పిఠాపురం ఎక్కడ ఎందుకు పిఠాపురాన్ని పడగొట్టారు. ఎక్కడికి అవసరం లేదు, అంతర్వేది కాదు, ఇక్కడ పిఠాపురంలోనే విగ్రహాలు పడగొట్టారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు అందరూ ఒకటే. మన ఎప్పుడు భగవంతుడే మన గొప్పలు ఏం కాదు. యేసు ప్రభు అల్లా హిందూ అందరి దేవుళ్ళు ఒకటే. మన దాని వీళ్ళే ఏరియాస్తున్నారు వీళ్ళు, అంతే తప్ప ఏదేం లేదు. దేవుడే మన గొప్పలు కాదు కదా. మనం ఏ దేవుడన్నా ఒకటే, అందరు దేవుళ్ళే దేవుడే చూడాలి. అంతేగా మనం వీళ్ళే పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు 5 ఏళ్ళు ప్రభుత్వానికి పరిపాలనకి అసలు ఎలా నచ్చి పేరు పెట్టండి మీరైతే ఏమంటారు? ఇప్పుడు చాలా మంది పరిపాలనకి చాలా పేర్లు పెడుతున్నారండి, ఏమంటారు? ఈ పరిపాలనకి రాక్షస పాలన, సైకో పాలన, ఇంకోటి ఏదో ఉంది, ఏదో దేశంలో కిమ్ము పాలన, ఇంకో పాలన ఏదో ఉంది, ఇంకొకరు ఏదో అంటారు తొగ్లత్ నెంబర్ 1 తొగ్లత్. ఇంకా అందులో అనుమానం లేదు. ఇంకా ఈ తొగ్లత్ని ఎంత బేగా మంచి పంపితే ఈ పరిపాలన అంత ప్రజలు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే పెన్షన్ల విధానంలో చాలా రాంగ్. చాలా ఇప్పుడు బోలంత మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. సచివాలయ సిబ్బంది ఉన్నప్పుడు వాళ్ళతో పంపించచ్చు కదా. బ్యాంకుల అకౌంట్ లో అంటే తప్పేరు పెట్టించి వీళ్ళు వరకు చేతికిచ్చేవారు. ఈ నెల పెన్షన్ వచ్చేటప్పటికి బ్యాంకులో వేసి ఒక రోజు గత వారం రోజులు పెన్షన్ ఇప్పుడే కొంతమంది మన దగ్గరకు వచ్చారు. ఐసీసీ సచివాలయం వెళ్తే ఐసీసీ బ్యాంక్ లో పడ్డాయంటున్నారంట. అక్కడికి వెళ్తే మాకు సంబంధం వాళ్ళు బ్యాంకులో వేసారంట. మేమన్నామంటే మీరు అందరూ రండి, మేము మన ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్దాం అని నేను అందరికీ చెప్పి వచ్చాను. నాకు ఫోన్ చేయమన్నాను, మేము అందరూ వస్తాము, వీళ్ళు బ్యాంకు లో ఇలా నిలదీద్దామని చెప్పాను. ఇప్పుడు ఎలా జరిగే జరగాలి. సచివాలయం ఇప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది సరిపోయేవారు మనకి. ఇప్పుడు సచివాలయం వాళ్ళు వేసారు ఎక్స్ట్రా సిబ్బంది కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పనికి 2 ఉన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు చేసి పని వీళ్ళు చేస్తున్నారు. అలాంటి సిబ్బంది ఉన్నప్పుడు చేయడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి? ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఉంటే మంచిది అని వీళ్ళు కిసిని క్రియేట్ చేస్తున్నారు. అది కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు ఏంటి? ఈ ప్రభుత్వం పోతే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. ఎలా పెన్షన్లు అన్ని కూడా ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు పెన్షన్ యథావిధిగా ఎవరి వాళ్ళు వెళ్తాయి. ప్రజలు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ నెల ఒక్క నెల ఓపిక పట్టండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, ఉమ్మడి ప్రభుత్వం చెప్పండి, మేము వచ్చి మేము సాల్వ్ చేస్తాం. మీకు ఈ నెల ఒకటే చూసుకోండి, వచ్చిన యథావిధిగా మీ ఇంటికి మీ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి రెండోసారి అవకాశం అడుగుతున్నాడు, ఇంతకంటే ఇంకా బెటర్ గా చేస్తానంటున్నాడు. ఏంటంటే బెటర్ గా వస్తుంది అంటారా పరిపాలన అనేది ఇంకోసారి అవకాశం అయితే? ప్రజలు ఎవరు నమ్మి పొజిషన్లేరు. ఆయన ఏం చెప్పినా నమ్మరు. ఏడు 3,000 5,000 ఆయన కనీసం పెన్షన్ 6,000 తీసారు నమ్మరు. ఆయన మేనిఫెస్టో అట్లా అయిపోయింది. యాక్చువల్లీ మేనిఫెస్టోలో కూడా మేజర్ గా పోలవరం అనేది, క్యాపిటల్ అనేది, తర్వాత యువతకు ఉద్యోగాలని వీటి గురించి మాట్లాడడం అనేసి ఇంతకు ముందు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో వాటి మీద 1,500 పెంచి ఇస్తానని చెప్పడం తప్పితే ఎక్కడ కూడా యువతకు భవిష్యత్తు చూపిస్తాను, ఖచ్చితంగా ఈసారి ఇంకా మంచి జాబులు తెస్తాను,
కిందసారి సచివాలయం తీశాను, ఈసారి ఇంకా మంచి జాబులు తెస్తానని కూడా అనలేదండి. ఏ మేనిఫెస్టో కూడా ఆయన సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అక్కడ లేదండి. ఆయన ఏమంటాడంటే చేసి కొనసాగిస్తామని చెప్పాడు అంతే. అది ఎవరన్నా చేస్తాడు. ఇప్పుడు బిల్డింగ్ మొదలెట్టాం, ఆ బిల్డింగ్ పూర్తి చేస్తామని చెప్పాడు అంతే అతను. అంతే తప్ప ఈ పోలవరం పూర్తి చేస్తానంటే రాజ్యాల గురించి ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు 3 రాజధానులు చెప్పొచ్చేటప్పుడు ఇప్పుడు మన ద్వారా 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మాట్లాడరే. ఇప్పుడు రాజధాని అవసరం ఇప్పుడు లేదు. కాదు రాజ్యం గురించి మాట్లాడలేదు అసలు. 3 రాజధానులు మాట్లాడితే కొడతారు. ఇప్పుడు ఎవరన్నా సరే 3 రాజధానులు నుంచి 3 రాజధానులు అన్నారు. ఒక్క మాట కూడా రాజధాని ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళని ఏమొద్దండి, 3 రాజధానులు పెడతామని ప్రజలకు రమ్మనండి చాలు. ఏమక్కర్లేదు, ప్రజలు చెప్తారు అది. అంతే. ఏమక్కర్లేదు. ఇప్పుడు రాజధాని అవసరం లేదంటారండి. అదే రాజధాని అవసరం లేదంటారు, ఏం అవసరం లేదంటారు. మనకి ఇల్లు కూడా అవసరం లేదంటారు. మీకు ఉండడానికి ఇల్లు కూడా అవసరం లేదు. మీ ఇల్లులన్నీ ఆన్లైన్లో పెడుతున్నాము, అది ఎవరో సంతకం పెడితే కానీ మనకి అమ్ముకోవడం లేదట. ఇప్పుడు ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు మీ ఆస్తుల పత్రాల మీద ఉండాలంట, ఒరిజినల్ పత్రాలే మా ఆయన దగ్గర ఉండాలంట, డూప్లికేట్లు మీ దగ్గర ఉండాలంట. ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు మా తల్లిదండ్రులు ఏమీ అవ్వలేదు. నేను నాన్న కష్టాలు పడి ఏదో చిన్న ఇల్లు కొనుక్కున్నాను. ఏదో చెప్తున్నాను. నేను ఎంతో కష్టపడి నా చేతి కష్టమే సంపాదించుకున్నాను నేను ఇల్లు. ఆ ఇల్లు అభివృద్ధి పెడితే నాకు ఎలా ఉంటది? ఇప్పుడు తాత ముత్తాలు చెప్తున్నారు, తాత ఫోటో ఉండాలా, ఇతని ఫోటో ఉండాలా? ఇతనికండి బాగా పిచ్చేయండి, ఫోటోలు పిచ్చండి, రొమ్ములు పిచ్చండి. అది తప్ప ఇంకో పిచ్చి ఏమి లేదు. ఏంటి రాళ్ళ మీద ఆయన ఫోటో ఉండాలంటే, గోడ మీద ఆయన ఫోటో ఉండాలంటే, బండిలు ఎక్కడ చూసినా సరే ఆయన రంగులు ఆయన ఫోటోలే ఉండాలి. ఆయన ఫోటో అదే పిచ్చి కదండి, అదే పిచ్చి, సైకో పిచ్చి అంటారు దాన్ని. ఏంటి అదే పిచ్చి ఏంటి? గవర్నమెంట్ కట్టి ఇప్పుడు మోడీ గారు కట్టించారు. ఎవరు కట్టించారు ఇల్లు? డబ్బులు మోడీ గారు ఇస్తున్నారు. 1,80,000 ఈయన ఇస్తున్నారా? అంటే అపార్ట్మెంట్లు ఎవరు కట్టించారు? అపార్ట్మెంట్లు ఏమో చంద్రబాబు నాయుడు టైంలో కట్టించారు. వీళ్ళ ఫోటోలు కట్టించారు కదా. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్లో కానీ, ఏ పథకాల్లో కానీ, బియ్యం కానీ, ఏవైనా కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కట్టించడం కానీ సగం వరకు కేంద్రం డబ్బులు ఉన్నాయంటండి. కానీ కేంద్రం అసలు రూపాయి కూడా ఇవ్వట్లేదు. మొత్తం మేము ఇచ్చామన్నట్టు మొత్తం వీళ్ళ పేరు చెప్పుకొని మొత్తం కేంద్రం డబ్బు కూడా వాడుతున్నారు అన్నట్టు, అంటే డబ్బు వాళ్ళది పేరు వెళ్ళదన్నట్టు చెప్తున్నారంటండి. ఇప్పుడు కిటుకోలు కట్టారు, దాని మీద చూడండి మీరు, పిఎం ఏవే ఉంటది. జగన్ గవర్నమెంట్ ఏది ఫోటో ఏది? 1,80,000 ఇస్తున్నారు ఒక ఇంటికి. అయినా ప్రధానమంత్రి దాని ఫోటో ఏది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టించారు టికోయిల్లు. అక్కడ చూడండి, ప్రధానమంత్రి అయోధ్య పిఎం ఏవే పథకం ఉంటది, పథకం ఉంటది. ఇక్కడ ఏదన్నా ఇక్కడ జగన్ కాలనీ పేరు తాపిచ్చడా డబ్బులు? ఎవరిచ్చాడు డబ్బులు? ఎవరు డబ్బులు కడుతున్నారు? రాజు ఎవరి డబ్బుల్లో కడుతున్నారు? డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇంటికి 1,80,000 ఇస్తుంటే ఆ డబ్బులు తీసేసుకుని ఆ డబ్బులు సిమెంట్ అమ్ముతున్నారు. దాంట్లో కూడా కమిషన్ తగ్గుతున్నారు. ఆ సిమెంట్ బాగా సిమెంట్ అమ్ముతున్నారు. ఆ సిమెంట్ బాగా సిమెంట్ ఇప్పుడు 1,80,000 ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్తుందండి. ప్రధానమంత్రి ఇస్తున్నారు 1,80,000 ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? సిమెంట్ ఇవ్వడం ఇల్లు సిమెంట్ సిమెంట్ వాళ్ళ దగ్గర కంపెనీ దగ్గర లాభానికి ఇక్కడ అమ్మరు. దాంట్లో కూడా డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇల్లు స్థలాల్లో డబ్బులు కొనేశారు, మారుమూలు కొనేశారు. ఎకరం 5 లక్షలకి ఇక్కడ కొనేశారు. 45 లక్షలు 60 లక్షలు డిస్ట్రిక్ట్ రాసుకున్నారు. దాంట్లో బోర్డు కబ్జా జరిగిపోయింది. అది ఇందులో కూడా కబ్జా దొరికిన నాడికల్లా దోచేయడం. ఇంకా అయితే ఒక మాట అండి, ఈసారి ఛాన్స్ ఇస్తారా ఎవరా? ప్రజల్లో ఛాన్స్ ఇవ్వరు, ఇచ్చే ఛాన్స్ లేరు. కూటమి. మీరైతే రాష్ట్రంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? మీ పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు ఛాన్స్? మా పిఠాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి మన రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. మరి మీ పిఠాపురం ఛాన్స్ ఏంటంటారు? మా పిఠాపురం ఛాన్స్ బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. 50 నుంచి 1,00,000 మెజార్టీ. 50 నుంచి 1,00,000 ఉంటుంది. మరి ఆయన గుర్తుండండి, గాజు గ్లాసు బ్యాలెట్ నెంబర్ 4. ఓకేనండి.